నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాటుకోడి చికెన్ కర్రీ చేశాను. రెసిపీలోకి వెళ్ళే ముందు మా అమ్మ వాళ్ళు గార్డెన్ చూడండి. మా చిన్నక్క పెంచే మొక్కలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక పింక్ గులాబీ చెట్టు ఉంది. ఆ గులాబీ చెట్టు అయితే చెట్టు నిండా పువ్వులు పూసేస్తుంది. ఈసారి అయితే తక్కువే పూసింది. చూసారా, ఈ గులాబీ చెట్టు అయితే ఈసారి తక్కువే పూసింది. చెట్టు నిండా పువ్వులు పోస్తుంది. ఆకులు తక్కువ ఉంటాయి, పువ్వులు ఎక్కువ ఉంటాయి. ఈ మనీ ప్లాంట్ చూడండి, చిన్న కుండీలో వేసింది, పెద్దగా వచ్చేసింది అనమాట. మా ఇంటి దగ్గర మొక్కలన్నీ చాలా హెల్తీగా వస్తాయి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నాటుకోడి చికెన్ కర్రీ చేయబోతున్నా. ఇప్పుడైతే నాటుకోడి చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టాను. సగం అయితే ఫ్రైకి, సగం అయితే పులుసుకి చేస్తున్నాము. ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ మనం నాటుకోడి కదా, త్వరగా కుక్ అవ్వదు, కుక్కర్లోనే వండుకోవాలి. ఈ చికెన్ అంతా కుక్కర్లో వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ చికెన్ని కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటాను. అలాగే నాటుకోడి చికెన్ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని ఆనియన్స్, ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్ అన్నీ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా కుక్ అవ్వాయి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న నాటుకోడి చికెన్ని వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు అలాగే కుక్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. నాటుకోడి చికెన్ చేసుకునే ముందు కుక్కర్లో బాయిల్ చేసుకుని నాటుకోడి చికెన్ కర్రీ చేసుకుంటే ముక్క మెత్తగా ఉండి టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే అప్పుడప్పుడు మూత తీసుకుని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. నాటుకోడి చికెన్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసులా చేసుకుని రాగి సంగటి చేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా నాటుకోడి పులుసు చేసినప్పుడు రాగి సంగటి చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ రెసిపీ చేసినా ఎక్కువ చేస్తాము. మా ఇంట్లో ఎక్కువ జనం ఉంటామన్నమాట. ఓకే అండి, నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అమ్మ చేతి కమ్మదనం నాటుకోడి పులుసండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన నాటుకోడి చికెన్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.